హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మన A1X ఆన్లైన్ షాప్ అని చెప్పి వరంగల్ నుంచి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ నడుస్తూ ఉంది. వరంగల్ సిటీ తెలంగాణ స్టేట్ నుంచి ఆన్లైన్ షాప్ అని చెప్పి ఒక మంచి ఆపర్చునిటీ వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఏవైతే మనం చేసే ఖర్చులు ఉన్నాయో వాటిలోంచి ఆదాయాలు సమకూర్చుకునే అవకాశాన్ని వీళ్ళు కలిగిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా వీళ్ళు చాలా రకాల వస్తువులు అయితే ఒక్కొక్కటిగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. షర్ట్స్, టీ షర్ట్స్ తీసుకొని రావడం జరిగింది, మ్యాగ్నెటిక్ ఐటమ్స్ తీసుకొని రావడం జరిగింది, రేడియేషన్ చిప్స్ తీసుకొని రావడం జరిగింది, మ్యాగ్నెటిక్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ తీసుకొని రావడం జరిగింది, అండ్ అలాగే రీసెంట్ గా గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఒక్కొక్క ప్రొడక్ట్స్ కి సంబంధించిన డెమోస్ అయితే మనం మన ఛానల్లో పెడతా ఉన్నాము. రీసెంట్ గా మనము రేడియేషన్ మీద చాలా అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఆ రేడియేషన్ గురించి రేడియేషన్ చిప్లు కూడా ఇంట్రొడ్యూస్ చేసాము. దాని డెమో వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ అలాగే రీసెంట్ గా తీసుకొచ్చిన గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎందుకు వాడాలి, ఇలా డీటెయిల్ గా ఆ వీడియోస్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ వీడియోలో వచ్చేసేసి మనం మన యొక్క పిల్లల కోసం ప్రత్యేకంగా ఏం చేయగలుగుతాము అనే యొక్క సబ్జెక్ట్ మీద ఈ వీడియో అయితే తీసుకొని రావడం జరిగింది. మనం గమనించినట్లయితే పిల్లల్లో కూడా ఈ రోజుల్లో ఇమ్యూనిటీ అనేది తగ్గి ఉంది, వాళ్ళలో కూడా శక్తి అనేది తగ్గిపోతా ఉంది. దానికి కారణం ఏంటి అంటే బేసికల్ గా మనం చూస్తే 100% రేడియేషన్ అనేది మాత్రం ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుల్లో బలహీనపడడానికి ముఖ్య కారణం రేడియేషన్. ఈ ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతుంది. పిల్లలు ఫోన్లు పట్టుకుంటా ఉన్నారు, ఫోన్లు వాడుతూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, ఎలక్ట్రికల్ వస్తువులు వాళ్ళ దగ్గర ఎప్పటికీ ఉంటూ ఉంటాయి. ఇలా కూడా వాళ్ళలో ఈ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ ఒంట్లో ఉంటుంది. దీన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి తీసేయాలి అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం ఏమీ చేయలేము. అయినప్పటికీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళ కోసం ఆల్రెడీ మన దగ్గర మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్స్ ఉన్నాయి, ఇలాంటి వాచెస్ ఉన్నాయి, వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇటువంటివి కొన్ని ఎలో చేసే పరిస్థితులు ఈరోజు లేవు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఈరోజు మ్యాగ్నెటిక్ వాటర్ బాటిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది నార్మల్ వాటర్ బాటిల్, దీంట్లో ఉన్న వాటర్ కూడా మనం రోజు తాగేదే. కాకపోతే దీని మీద ఉన్న స్ట్రైప్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెటిక్ స్ట్రైప్. ఇలా మనం కావాలని పిల్లల కోసం సపరేట్ గా తయారు చేయించాం. ఈ వాటర్ బాటిల్ పిల్లలే కాదు పెద్దలు ఎవరైనా వాడొచ్చు, ఇంట్లో మొత్తం కూడా వాడొచ్చు. దీంట్లో గినక మనం జనరల్ గా తాగే వాటర్ ని పోసి ఈ వాటర్ ని గినక మనం తాగితే పిల్లలైనా మనమైనా అందరికీ ఉపయోగపడుతుంది. 100% మన ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచి స్థాయిలో అవుతూ ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వాటర్ ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం గమనించినట్లయితే దీంట్లో ఈ బాక్స్ మీద మీకు చాలా డీటెయిల్స్ ఉంటాయి. మీరు A1X ఆన్లైన్ షాప్ యాప్ లో షాపింగ్ ఆప్షన్ లోకి వెళ్తే డీటెయిల్స్ అన్ని ఉంటాయి, లేదా గూగుల్లో వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేయండి. A1X ఆన్లైన్ షాప్ డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. మీరు ఈ మ్యాగ్నెటిక్ వాటర్ బాటిల్ గురించి చెక్ చేయాలి అంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి బెనిఫిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వాటర్ అని సెర్చ్ చేస్తే ఎంటైర్ డీటెయిల్స్ వస్తాయి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మ్యాగ్నెటిక్ వాటర్. ఎప్పుడైతే బాటిల్లో మనం నీళ్లు పోసి ఆ పైన ఉన్న స్ట్రైప్స్ దాని మీద ఉండడం వల్ల ఆ వాటర్ మ్యాగ్నెటిక్ వాటర్ గా మారుతుంది, pH లెవెల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ వాటర్ ని బేసికల్ గా పిల్లలు తాగే పాలలో కూడా కలిపి ఇవ్వచ్చు, అలాగే కూల్ డ్రింక్స్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం వాటిలో కలిపి పిల్లలకి ఇస్తే పిల్లలకి బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి. ఈ రోజు మీకు లైవ్ లో నేను డెమో ఒకటి చేసి చూపించబోతా ఉన్నాను. ఒకసారి స్వయంగా మా పిల్లాడి మీదనే మీకు ఈ బాటిల్ ద్వారా ఎందుకు అసలు మనం ఈ పిల్లలకి బాటిల్ సజెస్ట్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పిల్లలు కూడా ఈ రోజుల్లో ఫోన్లు వాడుతూ ఉన్నారు, పిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉంటాయి. మనం వద్దొద్దన్నా కూడా వాళ్ళు ఈ రోజుల్లో మనం ఎంత చెప్పినా వినకుండా ఈ ఫోన్స్ ని వాడుతూ ఉంటారు. ఈ ఫోన్లు వాడడం ద్వారా, ఈ ఫోన్స్ ని వీళ్ళు టచ్ చేయడం ద్వారా, ఈ ఫోన్లని విపరీతంగా చూడడం ద్వారా వీళ్ళ మీద ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అది ఎలాగంటే జస్ట్ ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్లయితే ఇప్పుడు మా అబ్బాయిని ఈ పొజిషన్ లో నించోబెట్టాను. ఇప్పుడు తన స్టామినాని నేను చెక్ చేయబోతా ఉన్నా, తనలో ఎంతవరకు శక్తి ఉంది, బ్యాలెన్సింగ్ శక్తి అనేది ఇప్పుడు మనం చెక్ చేయబోతా ఉన్నాం. జస్ట్ ఇప్పుడు మీరు చూడండి, తనని నేను ఇటువైపు నా యొక్క చేతి వైపుకి పుల్ చేస్తా ఉన్నా. ఇప్పుడు చూడండి తను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా తన దగ్గరికి నేను ఫోన్ అటు ఇటు జస్ట్ ఒకసారి స్వైప్ చేశాను కాబట్టి. మీరు గమనించినట్లయితే విదిన్ సెకండ్స్ తన ఒంట్లో అనేది బ్యాలెన్సింగ్ చేసుకునే శక్తి అనేది ఉండదు. అదే గినక మరి మనం ఏం చెప్తా ఉన్నామంటే ఈ వాటర్ బాటిల్ సజెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ వాటర్ బాటిల్ కాదు, వాచెస్ ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి, వేరే ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ తాగగలిగితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే
సో ఇప్పుడు జస్ట్ ఒక గుక్క నీళ్ళతో తాగాడు. ఈ వాటర్ తాగిన తర్వాత గనక మనం ఒకసారి అదే టెస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే విదిన్ సెకండ్స్ లో ఈ మ్యాగ్నెట్ పవర్ అనేది మన ఒంట్లో ప్రవహిస్తుంది. మన యొక్క ప్రతి ఒక్క రక్త నరాలని కూడా యాక్టివ్ చేస్తుంది, బ్లడ్ సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది, మనలో ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అది మనకే తెలియదు మనలో ఇంత స్టామినా ఉందని. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడు నేను అదే డెమో మళ్ళీ చేయబోతా ఉన్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే, సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే తన మీద నేను చాలా వరకు బలం పెడతా ఉన్నా, తను బ్యాలెన్స్ చేసుకోగలుగుతా ఉన్నాడు. చాలా బలం పెడతా ఉన్నా. సో మాక్సిమం తను ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకున్నాడు. సో ఎప్పుడైతే మళ్ళీ పిల్లలు గనక బేసికల్ గా బయట తిరిగేటప్పుడు గాలి మీద లేకపోతే జస్ట్ అలా ఫన్లీగా తిరిగినా కూడా ఇప్పుడు ఈ ఫోన్ మళ్ళీ విదిన్ సెకండ్స్ పెద్దగా ఏముండదు. ఫోన్ అనేది ఎట్లాగో వీళ్ళు టచ్ చేస్తూ ఉంటారు, స్వైప్ చేస్తూ ఉంటారు, వీడియోలు అవి చూస్తూ ఉంటారు. కాబట్టి హెవీ రేడియేషన్ అనేది వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో చిన్న పిల్లల్లో ఎక్కువ శాతం ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకే పిల్లలుగా ఉన్నప్పుడు మనం జాగ్రత్త చేయగలిగితే పెద్దవాళ్ళుగా అవుతా ఉంటే వాళ్ళు హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మీరు చెక్ చేసినట్లయితే విదిన్ సెకండ్ లో మళ్ళీ వీళ్ళలో ఈ బ్యాలెన్స్ అనేది అవుట్ అవుతుంది. కారణం ఏంటంటే 100% ఫోన్స్. అందుకే మనం ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరు ఫోన్స్ ని అవాయిడ్ చేయండి, పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. ఒకవేళ మీరు పిల్లలకి ఫోన్ ఇస్తే ఖచ్చితంగా వాటికి మన దగ్గర ఈ రేడియేషన్ చిప్పుని పెట్టండి. ఫోన్ వాడేటప్పుడు ఇలా వేలు పెట్టి మాట్లాడుకుంటా, ఇలా వేలు పెట్టి ఫోన్ చూస్తే కొంచెం వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. మరి ఈ వాటర్ బాటిల్ అసలు మనం ఎందుకు సజెస్ట్ చేస్తా ఉన్నాము అంటే, సో ఇప్పుడు మా పిల్లవాడు తీసుకువెళ్ళే బ్యాగ్ ఇది ఆల్మోస్ట్ 9 కిలోల బరువు ఉంది. ఎంటైర్ బుక్స్ ఇప్పుడు తను తీసుకువెళ్ళేవన్నీ కూడా ఈ బ్యాగ్ ఇప్పుడు తన దగ్గర ఉంటుంది. సో పిల్లలు ప్రతిరోజు ఈ బ్యాగ్ని పొద్దున్న సాయంత్రం స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మోస్తా ఉన్నారు. సో దీని మీద వీళ్ళకి ఎటువంటి ప్రెజర్ ఉంటుంది ఏంటని మీకు అర్థమయ్యే ఉంటుంది. సో బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, నీరసించిపోతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఈ బ్యాగ్ ని పెట్టి కూడా మనం ఒక డెమో చేసి చూద్దాము వీళ్ళలో ఆ యొక్క స్టామినా పవర్ ఈ బ్యాగ్ ద్వారా ఏమవుతుందని. ఇప్పుడు చూడండి, ఇంత వెయిట్ ఇప్పుడు తన ఒంటి మీద ఉంది. సో ఈ వెయిట్ ని తన మీద మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్లయితే జస్ట్ ఇప్పుడు నేను చూడండి ఈ బ్యాగ్ మీద ఒక చేయి బరువు పెట్టి జస్ట్ ఒక్కసారి నొక్కితే తను బ్యాక్ అయిపోతా ఉన్నాడు విదిన్ సెకండ్ లో కొంచెం బరువు ఇలా పెట్టంగానే ఈ బరువుకి తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ వాటర్ కనుక తను ఇలాగే తాగితే, సో జస్ట్ ఒక గుక్క నీళ్ళే మళ్ళీ తాగాడు. సో మళ్ళీ సేమ్ డెమో చేసి చూపిస్తా పోతా ఉన్నాము. ఇప్పుడు అదే బ్యాగ్ అలాగే ఉంది, అలాగే నీళ్ళు తాగాడు. సో అదే పొజిషన్ లో ఈసారి మళ్ళీ మనము పుష్ చేసే ప్రయత్నం చేద్దాము. సో దాదాపు 9 కిలోల బరువు అండ్ అలాగే నేను పెట్టబోయే బరువు ఇంతకుముందు బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. మరి ఆ వాటర్ తాగిన తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటాడా లేదనేది చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను పుల్ చేస్తా ఉన్నా, చాలా వరకు పుల్ చేస్తా ఉన్నా. సో మాక్సిమం బ్యాలెన్స్ చేసుకోగలుగుతా ఉన్నాడు. సో ఈ శక్తి ఎలాగొచ్చింది, ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అంటే ఆ మ్యాగ్నెటిక్ వాటర్స్ కానివ్వండి, మ్యాగ్నెటిక్ ఐటమ్స్ కానివ్వండి, వాటి ద్వారా ఉండే బెనిఫిట్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబట్టి వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కనీసము స్కూల్లో ఒక 1 to 2 లీటర్స్ వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళ ఒంట్లో 99% బ్లడ్ సర్క్యులేషన్ మంచి స్థాయిలో అవుతుంది. ఇప్పుడు ఏదైతే డెమో చేసిన స్టామినా ఉందో వాటర్ తాగితే వాటర్ రూపంలో ఆ స్టామినా ఎక్కువసేపు ఉంటుంది. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడదు, బ్లడ్ సర్క్యులేషన్ మంచి స్థాయిలో అవుతుంది, హార్ట్ బీట్స్ అన్ని కూడా మంచిగా నడుస్తూ ఉంటాయి. ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మంచి స్థాయిలో పనిచేస్తూ హెల్దీగా ఉండే అవకాశం ఉంది. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ వాటర్ బాటిల్ మన A1X ఆన్లైన్ షాప్ లో 999 రూపాయలకి మనం సేల్ చేస్తా ఉన్నాము. ఈ వాటర్ బాటిల్ దీన్ని కొనుక్కున్నట్లయితే మన దగ్గర ఏదైతే మీరు చూసిన మొబైల్ కి పెట్టిన రేడియేషన్ చిప్ అనేది ఉందో ఈ యొక్క రేడియేషన్ చిప్ కూడా మన దగ్గర 999 కి ఎంఆర్పి ఉంది. మన A1X ఆన్లైన్ షాప్ లో ఈ వాటర్ బాటిల్ తో పాటు ఈ 2 రేడియేషన్ చిప్పులు ఏవైతే అమ్ముతా ఉన్నామో గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఈ 2 కలిపి కూడా మనకు 999 కి మాత్రమే మన A1X ఆన్లైన్ షాప్ లో సేల్ చేస్తా ఉన్నాము. సో ఒక మంచి ఉద్దేశంతో అయితే A1X ఆన్లైన్ షాప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ, మంచి ఆదాయాలు కూడా సమకూర్చుకునే అవకాశం మన దగ్గర ఉంది. పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే ఈ వీడియో పంపించిన వాళ్ళ ద్వారా ఒకసారి మాట్లాడండి. అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు సక్రమంగా క్రమం తప్పకుండా జరిగే జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, బిజినెస్ ప్లాన్ కూడా అర్థమవుతుంది. సో ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఈ 3 కూడా మన A1X ఆన్లైన్ షాప్ లో చేసి చూపించాలన్న లక్ష్యంతో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నాము. వీడియో చూసినట్లయితే చివరి వరకు జాగ్రత్తగా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఈ డీటెయిల్స్ పంపించండి. ఈ బాటిల్స్ కావచ్చు, మన దగ్గర అమ్మే ఐటమ్స్ కావచ్చు, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి రీచ్ అవుతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మీరు కాకపోయినా వేరే వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డబ్బులు సంపాదించే మార్గం కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. వీడియో ఇంతసేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.